టీమిండియా ఫ్యాన్స్ కు ప్రస్తుతం పండగే పండగ. కివీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో మన కుర్రోళ్ళు మామూలు బాదటం లేదు. ఇప్పటికే 3-0తో సిరీస్ మన చేతిలో ఉంది. కానీ ఈ సిరీస్ గెలుపోటముల గురించి మాత్రమే కాదు, రాబోయే వరల్డ్ కప్ కోసం టీమిండియా చేస్తున్న భారీ ప్రయోగాల గురించి కూడా. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు బౌలింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సంజు శాంసన్ ఫామ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి రేపు వైజాగ్ వేదికగా జరగనున్న 4వ మ్యాచ్ లో ఏం జరగబోతుంది? సంజుకి ఇది ఆఖరి అవకాశమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ సిరీస్ సెన్సేషన్ అభిషేక్ శర్మ గురించి. అబ్బబ్బా, ఏం బ్యాటింగ్ అండి బాబు! న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జేకబ్ వోరమ్ స్వయంగా ఒక మాట అన్నారు: అభిషేక్ ని ఆపడం ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే దాదాపు అసాధ్యం. ఇక అసలు చర్చ వికెట్ కీపర్ స్లాట్ గురించి. తిలక్ వర్మ గాయం కారణంగా సంజు శాంసన్ కి ఒక లైఫ్ లైన్ దొరికింది. గత 3 మ్యాచ్ల్లో 2 అంకెల స్కోర్ను కూడా దాటలేదు సంజు శాంసన్. ఆకాష్ చోప్రా చెప్పినట్లు సంజు శాంసన్ ఫెయిల్ అవ్వడం మొదలు పెడితే అది ఒక వరుస క్రమంలా సాగుతుంది. వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్ 2 చేతులా పట్టుకున్నాడు. 32 బంతుల్లో 76 రన్స్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రేపు వైజాగ్ లో, ఆ తర్వాత సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ అయిన కేరళలో మ్యాచ్లు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ సంజు రాణించకపోతే వరల్డ్ కప్ రేస్ లో వెనకబడడం ఖాయం. రేపు మ్యాచ్ జరగబోయేది మన విశాఖపట్నం స్టేడియంలో. ఇది ఒక పక్కా బ్యాటింగ్ ప్యారడైజ్. గతంలో ఇక్కడ ఆస్ట్రేలియా మీద ఇండియా 209 రన్స్ చేసింది. కాబట్టి రేపు కూడా పరుగుల వర్షం గ్యారెంటీ.